శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. డిసెంబర్ 8 నుంచి 14 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాన అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే గ్రహస్థితి ఈ వారంలో వచ్చేటప్పటికి గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కర్కాటకంలో మనం చూసినట్లయితే కుజుడు నీచత్వం పొందాడు. కుజుడు యొక్క స్తంభన అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కన్యలో కేతువు, మీనంలో రాహువు, శని వచ్చేటప్పటికి కుంభంలో తన యొక్క పరివర్తన అంటే తన యొక్క స్థితి వచ్చేటప్పటికి వక్రత్వంలో ఉన్నాడు. ఇక్కడ గురువు కూడా స్థితి అలాగే ఉంది. అదేవిధంగా కుజుడి యొక్క ఇది కూడా జరుగుతున్నది అన్నమాట, స్తంభన కూడా జరుగుతున్నది. రవి బుధుడు ఇద్దరు కలిసి వృచ్చికంలో ఉన్నారు. రవి బుధులు వృచ్చికంలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తుందనే చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సంతాన సంబంధితమైన విషయాల గురించి డబ్బు అధికంగా ఖర్చు చేయటం, వారి యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది జరుగుతుంది. వృత్తి వ్యాపార రీత్యా మీరు చేసేటువంటి కృషికి తగినటువంటి గుర్తింపు దొరకట్లేదు అనే ఆలోచన ఎక్కువగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అంటే మీరు ఎంతైతే కష్టపడుతున్నారో దానికి తగినటువంటి గుర్తింపు రావట్లేదు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉండేటువంటి వారు ఎటువంటి వారు అని ఒకటికి రెండు సార్లు గమనిస్తూ ఉంటారు. మానసికమైనటువంటి శారీరకమైనటువంటి చింత అనేది ఎక్కువగా ఉంటుంది. మానసికంగా మీరు చేస్తున్న మంచి పనులు గుర్తించకుండా మీరు ఎప్పుడో చేసినటువంటి కొన్ని చెడ్డ పనులు కానీ, మీ ప్రమేయం లేకుండా జరిగినటువంటి కొన్ని పనులు కానీ గుర్తించి మిమ్మల్ని వెంటాడేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. ఇదే సమాజం పోకడా అని అనుకుంటూ ఉంటారు. సొసైటీలో ఉన్నటువంటి వారు సొసైటీలో ఇలాగే ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచనకు రావడం జరుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా చేసేటువంటి పనుల్లో శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. అందరికన్నా మీరే ఎక్కువగా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. కానీ గుర్తింపు మటుకు ఎవరైతే మధ్యలో వచ్చి గద్దలాగా తన్నుకుపోయేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి విద్యా సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలత ఉంటుంది. విద్యార్థులు కష్టపడి పనిచేయగలుగుతారు. శారీరక శ్రమని తీసుకోగలుగుతారు. మానసిక శ్రమ అనేది ఉంటుంది. ఎక్కువగా పనిచేస్తారు. ఎక్కువగా రిజల్ట్స్ గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగా జాగ్రత్త అనేది ఎక్కువగా తీసుకోవాలి రాశివారు. జన్మరాశిలో కుజుడు నీచత్వం బట్టి స్తంభన జరుగుతున్నది. ఆ విషయాన్ని ఒకటికి రెండు సార్లు గమనించండి. మరియు అదేవిధంగా ఖర్చు విషయంలో ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి చాలా మీరు కష్టపడి సంపాదించినటువంటి డబ్బు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. దుబారా ఖర్చుకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కావలసినటువంటివే కొనుక్కోండి. రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు నీచత్వం పొంది ఉన్నందువలన స్తంభన జరుగుతున్నది. దాని యొక్క ప్రభావ రీత్యా ఖర్చు అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అష్టమగ్రహ శని సంచార రీత్యా కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి గురుగ్రహ అనుకూలత రీత్యా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు రాణించగలుగుతారు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కానీ శారీరక శ్రమ చేసినట్లయితే విజయాన్ని పొందగలుగుతారు. రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. శుక్రగ్రహ సంచారం సప్తమంలో జరుగుతున్నది. ఇది ప్రేమ వ్యవహారాలు కానీ లేకపోతే మరియు అదేవిధంగా వివాహ ప్రయత్నాల్లో కానీ కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం దిశగా కుటుంబంలో అందరినీ ఒప్పించి ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని తగినట్టుగానే మీకు సమయం కూడా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ప్రయాణ విషయంలో జాగ్రత్త అనేది అవసరం. శారీరక శ్రమతో కూడుకున్నటువంటి ప్రయాణం విషయంలో జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. పరిహారాల విషయానికి వస్తే ఈ రాశి వారికి రవిగ్రహ సంచారం బాగలేదు. సూర్యనారాయణ స్వామిని పూజించడం, మరియు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన, దాంతోపాటు హనుమాన్ చాలీసా పఠించడం, వాటితో పాటు ప్రతినిత్యం సింధూరాన్ని ధరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన.
ప్రతినిత్యం ఈ రాశి వారు సింధూరాన్ని ధరించినట్లయితే, హనుమాన్ చాలీసా పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.